ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఒకదాని తర్వాత ఒకటి అన్ని రూమ్ల వైపు అవి వ్యాపించడంతో ఆ లోపల ఉన్న వాళ్ళందరూ కూడా బయటికి రాలేక, స్టెప్స్ వైపు కానీ అటువైపు రాలేక పైకి వెళ్ళిపోయి, బిల్డింగ్ పైకి వెళ్ళిపోయి గట్టిగా కేకలు వేయడంతో భయంతో చుట్టుపక్కల వాళ్ళు చూసి ఆ మంటలు, పొగ, ఆ సౌండ్స్ అంతా విని వెంటనే ఫైర్ సిబ్బంది కాల్ చేశారు. ఫైర్ ఇంజిన్స్ అక్కడికి చేరుకున్నాయి, సహాయక చర్యలను మొదలుపెట్టేశారు. చాలా కష్టం మీద మొత్తం మీద ఆ మంటలను అదుపులోకి తీసుకొచ్చినట్లుగా కనపడుతోంది. అయితే శ్రీనివాసులు అనే ఒక వ్యక్తి మాత్రం ఈ మంటల్లో చిక్కుకొని ప్రాణాలు కోల్పోయినట్లుగా మనకు తెలుస్తుంది. మరి కొంతమందికి గాయాలు కూడా అయ్యాయి. షార్ట్ సర్క్యూటే ప్రధాన కారణం అంటూ అధికారులు చెప్తున్నారు. అయితే ఎగ్జాక్ట్ రీజన్ ఏంటి అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చినప్పటికీ కూడా ఇంకా డీటెయిల్స్ రావాల్సి ఉంది. అసలు ఎలా మొదలయ్యాయి ఈ మంటలు, ఎలా వ్యాపించాయి, అలాగే ఈ మొత్తం జరిగినటువంటి అక్కడ ఫైర్ సిబ్బంది రావడం